తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుండి నేను తప్పుకుంటున్నా, నాకు దాని మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే ఆ రేస్లో నేను లేను అని అన్నామలై ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఇదంతా ఎందుకు జరిగింది అంటే, ఈ మధ్య అన్నా డిఎంకే నేతలు కొంతమంది అధ్యక్షులు ఎవరైతే పళనిస్వామి అండ్ కొంతమంది ముఖ్య నేతలతో కలిసి వెళ్ళి ఢిల్లీలో అమిత్ షాను కలవడం అయితే జరిగింది. సో బీజేపీ అన్నా డిఎంకే పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయా అనేది ఒకటి రాజకీయ విశ్లేషకులు ఒక వాదన లేవనెత్తారు. ఈ టైంలో దీనికి సంబంధించి అంటే తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి రేసులో నేను లేను అని అన్నామలై ప్రకటించడం అయితే ఒక రాజకీయ చర్చనైతే లేవనెత్తింది. అండ్ అంతేకాదు ఇందులో ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. తమిళసై ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఇప్పుడు ఈ అధ్యక్ష పదవికి అంటే తమిళనాడు బీజేపీ పార్టీ అధ్యక్ష పదవికి ఎవరు నెక్స్ట్ రాబోతున్నారు అంటే తమిళసై పేరు వినిపిస్తుంది. ఈవిడ మనందరికీ తెలుసు కదా, కొన్ని రోజులు ఇక్కడ తెలంగాణ గవర్నర్ గా కూడా ఆవిడ వర్క్ చేశారు. అయితే ఇప్పుడు అక్కడ ఆవిడ పేరు అయితే గట్టిగా వినిపిస్తుంది. ఆవిడతో పాటు కోయంబత్తూర్ మురుగానందం అండ్ సహాయ మంత్రి, కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్, వీరిద్దరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మొన్న అన్నామలై ఒక కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. అదేంటంటే ఎన్ మక్కల్ అనే ప్రోగ్రామ్. దాంట్లో కోయంబత్తూర్ మురుగానందం ఒక కీలక పాత్ర పోషించారు. అది ఎంతో పెద్ద సక్సెస్ అయింది. సో ఆయన పేరు కూడా ఇందులో వినిపిస్తుంది అనే ఒక వాదనలు అయితే వినిపిస్తున్నాయి. చూడాలి మరి తమిళనాడు బీజేపీ అధ్యక్షులుగా ఎవరు రాబోతున్నారు అనే దాని మీద తీవ్ర ఉత్కంఠ అయితే ఇప్పుడు నెలకొంది.